హలో ఫ్రెండ్స్, నేను మీ ఫాదర్ రాయన్ అని. బాగున్నారా? ఈరోజు మీ మధ్యకి ఈ వీడియో ద్వారా మన రాయిపాడు గ్రామంలో నిర్మిస్తున్నటువంటి నూతన దేవాలయానికి మనం రోడ్డు మీద నుంచి ఎన్ని అడుగుల ఎత్తు ఫౌండేషన్ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకుందాము. చర్చి ప్రారంభించే ముందు ఇంజనీర్లు, గ్రామ పెద్దలు, గుడి పెద్దలు అందరి సమక్షంలో ఫాదర్ డేవిడ్ గారు మరి చర్చికి 4 అడుగుల ఎత్తు ఫౌండేషన్ని ఆనాడే ఏర్పాటు చేసి ఉన్నారు. అది రోడ్డు మీద నుంచి 4 అడుగుల ఎత్తు ఉండేటట్టుగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ తర్వాత బేస్ మట్టం పూర్తయిన తర్వాత ద్వారబంధములను ఏర్పాటు చేసే సమయంలో ఇంకొక అర్ధడుగు ఫౌండేషన్ లేపుకుందామని ద్వారబంధములను గోడల్లో ఒక అర్ధడుగు పైకిగా అమర్చారు. త్వరలో డోమ్ కోసం మరి నిలబెట్టినటువంటి స్కఫోల్డింగ్ అంతా తీసిన తర్వాత చర్చి లోపలంతా కూడా ఇంకొక అర్ధడుగు మరి కాంక్రీట్ పోసి పైకి లేపచ్చు. అయితే ఇటీవల ఎండాకాలం మరి గ్రామంలో చాలా మంది సహకరించి 4000 ట్రాక్టర్ల మట్టి దోలారు. మంచి మెరక లేపారు. ఇప్పుడు క్యాంపస్ని చూస్తే చాలా చక్కగా అందంగా ఉంది. అయితే ఇలా మట్టి తోలినప్పుడు మన వాళ్ళు కాస్త ఎక్కువగా తోలారు. భవిష్యత్తులో మరలా తోలాలంటే ఇబ్బంది అయిద్దని కొద్ది రోజులకి మరి ఈ రెయిన్ వాటర్ పైపుల కోసం, ల్యాండ్స్కేపింగ్ కోసం ఎక్కువగా దోలిన మట్టి తీస్తాము. అప్పుడు పూర్తిగా అందరికీ మరి ఎంత ఫౌండేషన్ ఉందనేది అర్థమైంది. అయినప్పటికీ ఇలాంటి అనుమానాలు, ఫౌండేషన్ లేదని మాట్లాడుకుంటున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఇటీవల మన గ్రామ గురువులము మేము కొంతమంది సమావేశమై మా ముందే మరి మనం కొలతలేసి చూడాలనుకున్నాము. అక్కడ పనిచేస్తున్నటువంటి పనివారి సహకారాన్ని తీసుకొని ఆ వాటర్ లెవెల్స్ ట్యూబ్స్తో కొలతలు వేయటం జరిగింది. మేము మా కళ్ళతో చూసింది ఏంటంటే, ఇంతకు ముందే 3 సార్లు కొలిశారు. అదే 4 అడుగుల ఎత్తు రోడ్డు మీద నుంచి ఉంది. మా ముందు కూడా పని వాళ్ళు కొలిసి చూపించారు. 4 అడుగులు రోడ్డు మీద నిలబడితే 4 అడుగుల ఎత్తు చర్చి ఫౌండేషన్ ఉంది. మరి తర్వాత ఇంకొక అర్ధడుగు కాంక్రీట్ లోపల పోసుకొని ఇంకా పైకి లేపచ్చు. అప్పుడు 4.5 అడుగులు అయింది. ఇక బలిపీఠం, గురువులు మరి పూజ చేసే బలిపీఠము రోడ్డు మీదకి 6 అడుగుల ఎత్తులో ఉంటది. ఈ విషయం తెలియక చాలా మంది ఫౌండేషన్ లేదు అని అనుకుంటున్నారు. ఇంకా తరువాత వీడియోలో, త్వరలో నేను పంపించే వీడియోలో ఇటీవల జరిగినటువంటి ఇంజనీర్స్ మీటింగ్ కావచ్చు, గురువుల మీటింగ్ కావచ్చు, ముఖ్యంగా వివిధ రంగాలలో ఎక్స్పర్ట్స్ కొంతమంది మరి ఆడ ఎలక్ట్రికల్ థింగ్స్ గురించి, స్టెయిన్ గ్లాస్ విండోస్ గురించి, కెమెరాల గురించి, సౌండ్ సిస్టమ్ గురించి, ఫ్లోరింగ్ గురించి చాలా విషయాలు మాట్లాడారు. అవి నెక్స్ట్ వీడియోలో మీతో పంచుకుంటాను.